హలో అందరికీ, ఇవాళ అయితే మనం ఒక న్యూ ఎగ్ రెసిపీ చేయబోతున్నాం అన్నమాట. ఫస్ట్ అయితే మనం ఒక 2 ఎగ్స్ టాపింగ్స్ తెచ్చుకొని బైట్ చేసుకుంటూ ఉండాలి. 2-3 మినిట్స్ వరకు బాగా బైట్ చేసేయాలి. అది కూడా ఎల్లో కలర్ వచ్చే వరకు, అంటే ఎల్లో కలర్ వస్తుంది. సో దట్ బాగా బైట్ చేసిన తర్వాతకి మనం ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి. అది కూడా ఆమ్లెట్కి తగ్గట్టుగా. సో తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కావాలన్నమాట. ఆయిల్ నాకు ఎంత తగ్గట్టు అయితే నేను అంత వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఆయిల్ అంతే ఉండాలి అని క్వాంటిటీ అయితే ఏం లేదండి. ఆయిల్ తక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ ఎగ్ కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్, బాయిల్డ్ ఎగ్ ఉంది కదా, బాయిల్డ్ ఎగ్ని ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఎగ్ ఇప్పుడు మనం బయట చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, 2 ఎగ్స్, దాని నుంచి ఇప్పుడు ఎగ్ మించి ఇట్లా పోసుకోవాలి. ఎగ్ మించి పోసుకోవాలని రూల్ ఏం లేదండి, చూసుకోవాలి కూడా. ఇప్పుడు సైడ్లకు మొత్తం ఇలా అంటించేసిన తర్వాత కారం వేసుకొని సైడ్లకి మొత్తం పట్టించేయాలన్నమాట. అలాగైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఉప్పు కారం బాగా వేసిన తర్వాత లాస్ట్కి మనం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత అది కాస్త వేగిన తర్వాత దీన్ని మనం ఇలా తిప్పుకోవాలి. అంటే ఆమ్లెట్ని ఇలా వేసుకొని తిప్పుకోవాలి. అది బాగా కాలాలి అన్నమాట, బాగా వేగాలి. దాన్ని వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలన్నమాట. దాన్ని ఇలా బాగా ఆయిల్లో బాగా కొంచెం బాయిల్ కావాలి. ఎగ్ కూడా బాయిల్ కావాలి కొంచెం. ఇలా అయింది, తిప్పేసాను కాబట్టి. సో లెట్స్ సీ. ఇలా కాసేపు అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి, ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడే తిన్నాను కాబట్టి చాలా చాలా బాగుంది. అసలు నేను ఎప్పుడు తినలేదు ఇంతగా. సూపర్ ఉందండి. సరే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకో.